హరే కృష్ణ. ఈ రోజు నుంచి నేను మీకు భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకం వదలకుండా ప్రతి శ్లోకానికి అర్థము బాగా మీకు వివరణ అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్క శ్లోకం అయితే నేను ఖచ్చితంగా మన భాషలో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇప్పుడైతే మనము 1వ అధ్యాయం 1వ శ్లోకానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజ్జవః మామకాః పాండవచ్చేవ కిం కుర్వాత్ సంజయ. అంటే ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధం చేయగోరి వారే సమకూడి పిదప ఏమి చేసిరి అని అడిగారు. అంటే ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నారు. ఏమని? నా కొడుకులు అలాగే పాండురాజు కొడుకులు వీళ్ళు ఇద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, యుద్ధంలో ఏం జరుగుతుందని అడుగుతున్నారు. అదే ఈ 1వ అధ్యాయం 1వ శ్లోకానికి అర్థము. మీకు ఇంకా 2వ శ్లోకము ప్రతి ఒక్కదానికి మీకు అర్థమైతే చెప్తాను. కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు, నేను రిప్లై ఇవ్వకపోతున్నాను ఎందుకంటే నా కమెంట్ సెక్షన్ పనిచేయట్లేదు, ఎర్రర్ అని వస్తుంది. కానీ మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను. మీకు ఇంకా కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతిరోజు నేను మీకు భగవద్గీత శ్లోకాలు దాని అర్థం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ ఇది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ.